ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी మేఘనా అత్తయ్య అందరూ రండి. ఎవరికి వాళ్ళు చక్కగా దేవుడిని ధ్యానం చేసుకుని మీ మనసులో ఉన్న కోరిక తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ దేవుడు అందరి కోరికలు తీరుస్తాడు. హారతి తీసుకోండి. నువ్వేం కోరుకోవా మేఘనా? నా కోరిక ఆ దేవుడు ఎప్పుడో తీర్చేశాడత్తయ్య. అవునా? ఏం కోరుకున్నావు? ఇదిగో మీరిలా నవ్వుతూ చక్కగా అందర్నీ పలకరిస్తూ ఆనందంగా కనిపించాలని కోరుకున్నాను. ఈ విషయంలో మాత్రం క్రెడిట్ నీది కాదు, ఆ దేవుడిది కాదు మేఘనా. ఇదంతా నా మనవడిదే. వాడి వల్లే మీ అత్తగారు గదిలోంచి బయటకొచ్చింది. ఇలా మనందరితో కలిసి మాట్లాడుతుంది. అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. మేఘనా వద్దమ్మా, ఇక నుంచి నువ్వు ఇంటి పనులు వదిలే. అవి చూసుకోవడానికి నేనున్నాను, గురు ఉన్నాడు, ఇదిగో మీ పిన్ని కూడా ఉంది. ఇంతమంది మేము ఉండగా నువ్వెందుకు ఈ పనులన్నీ చూసుకోవాలి? గురు, నువ్వెళ్ళి కాఫీ పెట్టుకుని తీసుకురా. అలాగే అమ్మా. అమ్మా, కాఫీలో షుగర్ ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా? బాగా వేడి కావాలా కొంచెం వేడి కావాలా? గ్లాసులో కావాలా కప్లో కావాలా? ఒరేయ్, నువ్వు కాఫీ తెచ్చేలోగా కాఫీ తాగాలన్న ఆశ కూడా పోతుందిరా. కాఫీ వద్దే వద్దు, వదిలేరా బాబు. పిల్లలు, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు. మీతో సరిగ్గా టైం కూడా గడపలేకపోయాను. ఇక నుంచి మీతోనే టైం అంతా గడుపుతాను. మీకేం కావాలో చెప్పండి, నేను చేసిస్తాను. నానమ్మ, నాకు ఐస్ క్రీమ్ కావాలి నానమ్మ. అంతేనా? అయితే సరే. మరి నీకేం కావాలి నిత్య? నాకేం వద్దు నానమ్మ. అబ్బో, అప్పుడే నీకు పెద్దరికం వచ్చేసిందే. లేదంటే నానమ్మనేం అడగొద్దని మీ అమ్మ ఏమైనా చెప్పిందా? అయ్యో, అదేం లేదత్తయ్య. చెప్పినా సరే నేను వినను కదా. పిల్లలకి ఏం కావాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లి స్కూల్లో దించొస్తాను. పిల్లలు వెళ్ళి బ్యాగ్స్ తీసుకురండి. ఓకే రాది. మేఘనా, నేను స్కూల్లో దింపేసొస్తాను. నేనొచ్చాక మనిద్దరికి చిన్న షాపింగ్ ఉంది, వెళ్ళొద్దాం. అలాగే అత్తయ్య. పిల్లలు పదండి, వెళ్దాం. సరేనమ్మా, ఆ కాఫీ నా గదికి పంపించు. నేను బాబా పారాయణం చేసుకోవాలి. అలాగే బామ్మ. నందు ఇంకా బయటికి రాలేదేంటే? నందు,
నందు ఎక్కడికి వెళ్ళాడు? అసలు రాత్రి ఇంటికి వచ్చాడా లేదా? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అంటే రాత్రి అనగా బయటికి వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళుంటాడు? నందు నందు మేఘనా మేఘనా ఏమైంది? నువ్వు కనిపించకపోయేసరికి నాకు చాలా కంగారు వచ్చేసింది నందు. రాత్రి నీ కోసం చాలాసేపటి వరకు వెయిట్ చేశాను. నువ్వు రాలేదు. చాలాసార్లు ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇంటికి ఎప్పుడు వచ్చావు నందు? ఉదయాన్నే అత్తయ్య అందరినీ పిలిచి నవ్వుతూ సంతోషంగా మాట్లాడింది. ఇంట్లో అందరూ ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. అమ్మేం చేస్తుంది? పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తానని వెళ్లారు. అయినా ఎక్కడికి వెళ్ళావు నందు? తెలీదు. అదేంటి? ఏమో, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎంత దూరం వెళ్ళానో ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియలేదు. అంటే ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియకుండా వెళ్ళిపోయావా? అంత తెలుసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోయావు నందు? అసలు ఆ టైంలో బయటికి వెళ్తాను అంటే వద్దు అని చెప్దామనుకున్నాను. కానీ అలా చెప్తే నువ్వేమైనా ఫీల్ అవుతావేమోనని చెప్పలేదు. కానీ ఒక గంటలో వస్తావనుకుంటే ఎన్ని గంటలైనా రాకపోతువి. ఫోన్ చేస్తే ఫోన్ కలవదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా అనిపిస్తుంది చెప్పు? ఫోన్ ఛార్జింగ్ చూసుకోలేదు. అలా ఏదో ఆలోచిస్తూ చాలా దూరం వెళ్ళిపోయాను. ఎంత దూరం వెళ్ళానో, ఎటు వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో తెలీదు. వెంటనే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నా. రాలేని పరిస్థితి. మళ్ళీ రాలేనేమో అనుకున్నా. మరింటికెలా వచ్చావు? ఒక మనిషి నన్ను జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో దింపిపోయారు. జాగ్రత్త జాగ్రత్త నందు. ఓకే, దిగు. కేర్ఫుల్, కేర్ఫుల్ కేర్ఫుల్. ఓకే. ఎక్కడికి వచ్చాం ఆరోహి? ఏంటికి వచ్చాం? ఇల్లా? ఎవరిల్లు? మీ ఇల్లే. ఇల్లా? వద్దు, నాకిక్కడ మనశ్శాంతి లేదు. నేను రాను. వెళ్ళిపోదాం పద. నందు, లిసన్ టు మీ. నందు, ఇలా అంటే ఎలా చెప్పు? ఇంట్లో అందరూ నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఐ వాంట్ పీస్. నాకిప్పుడు ప్రశాంతత కావాలి. అది ఇక్కడ దొరకదు. నేను రాను ఆరోహి. ప్లీజ్ లీవ్ మీ. నందు నందు, లిసన్ టు మీ. అలా అంటే ఎలా చెప్పు? నువ్వు ఇలా తాగి రావడం ఇంట్లో ఎవరైనా చూసారు అంటే నీ గురించి తప్పుగా అనుకుంటారు. ఇంత పొద్దుపోయిన తర్వాత నిన్ను తీసుకుని వచ్చాను, అర్థం చేసుకో నందు. రా, కమ్ ఆరోహి. కమ్. నా మాట విను. కేర్ఫుల్ ప్లీజ్. వద్దారోహి, నాకు ఇక్కడికి రావాలని లేదు. నాకు అక్కడే బాగుంది. అసలు నేను అక్కడే ఉంటాను. నాకు ఎవ్వరు వద్దు.
నాకెవ్వరిని కలవాలని లేదు ఆరోహి. రాను. చూసావా, నువ్వెప్పుడు వస్తావో తెలియక నీకోసం డోర్స్ కూడా లాక్ చేయకుండా ఓపెన్ చేసి పెట్టుంచారు. ఇంట్లో అందరూ నీకోసం ఇంతలా వెయిట్ చేస్తుంటే నువ్వింటికి రాకుండా ఎక్కడ ఉంటాను అంటే వీళ్ళందరూ ఏం కావాలో చెప్పు. పద. వద్దారోహి. కేర్ఫుల్ కేర్ఫుల్ నందు, కేర్ఫుల్. ప్లీజ్ వద్దారోహి. వద్దారోహి. ఏయ్ నందు, ఎవరైనా చూసారు అంటే నీ పరువు పోతుంది నందు. నువ్వు తాగడం చూస్తే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఓకే నందు, ప్రశాంతంగా నిద్రపో. ఏదైనా ఉంటే రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఫర్ యూ నందు. ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో. నువ్వు మంచివాడివి నందు. నీకంతా మంచి జరుగుతుంది. ఏం జరిగినా నేనెప్పుడూ నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. గుడ్ నైట్. అనుకోకుండా దారి తప్పిపోయి వెళ్ళిపోయి నన్ను ఆ వ్యక్తి వెనక్కి తీసుకొని రాకపోయి ఉంటే ఎటు వెళ్ళేవాణ్ణో నాకే తెలీదు. ఏంటి నందు నువ్వు చేసిన పని? నిజంగా నీకు కొంచెమైనా మా అందరి గురించి ఆలోచన ఉందా? నువ్వలా దారి తప్పిపోతే మేమందరం ఏం కావాలి? ఇంకెప్పుడు అలా దారి తప్పిపోయేంత దూరం నువ్వు వెళ్ళొద్దు. లేదులే, ఇంకొకసారి అలాంటి ప్రయత్నం చేయను. దారి తప్పను. నువ్వింటికి రాలేదని రాత్రి చాలా ఎదురు చూశాను. అత్తయ్య గారికి తెలిస్తే అలా ఎలా బయటికి వెళ్ళనిచ్చావని నా మీద కోపడతారు. ఉదయాన్నే అందరూ కనిపించి నువ్వు కనిపించకపోయేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. ఇట్స్ ఓకే, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు, వదిలే. మేఘనా, నిన్నొక విషయం అడగాలి. అడుగు. నేనంటే నీకిష్టం కదా? అరే ఏమైంది? నువ్వు అడిగే ప్రశ్న చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నానా? అది కూడా ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటి? నాకు సిల్లీగా అనిపిస్తుంది. సిల్లీ కాదు, సీరియస్గా అడుగుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నాను. నువ్వంటే ప్రాణం. అయితే నేనొకటి అడగనా? అడుగు. అది ఏంటి నందు, ఎందుకంత డౌట్ పడుతున్నావు? ఏంటో చెప్పు. ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ తరువాత ఇచ్చిన మాట తప్పాల్సి వచ్చిందే అనుకో. అలాంటి వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే క్యాజువల్గా అడిగాను. నీకిష్టం లేకపోతే చెప్పొద్దు. ఒక మనిషికి మాట ఇవ్వడం అంటే ఏంటి నందు? తనకి నేనున్నాను అని భరోసా ఇవ్వడం. ఏదైనా మనం చేయలేని దాన్ని, మన చేతుల్లో లేని దాన్ని నేను చేస్తాను అనే నమ్మకం ఇవ్వడం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటాను అంటే అంతకు మించిన ద్రోహం ఇంకొకటి ఉంటుందా? ఇచ్చిన మాట తప్పడం అంటే మనం నిజాయితీని పోగొట్టుకోవడం. ఎదుటి వ్యక్తి మనసులో మనకున్న స్థానాన్ని పోగొట్టుకోవడం. ఎవరినైనా క్షమించొచ్చు గాని అలాంటి వాళ్ళని మాత్రం అసలు క్షమించకూడదు. ఒక్కసారి మాటిచ్చిన మనిషి పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఏ సిచ్యువేషన్లో మాట తప్పాడో అని ఒకసారి థింక్ చేయాలి కదా. ఒకసారి మాట తప్పాక ఎదుటి మనిషి గురించి బాధపడ్డం తప్ప ఆలోచించడం అనేది ఉండదు నందు. జీవితంలో ఎప్పుడైనా
ఆ వ్యక్తి మాట తప్పిన విషయం గుర్తొస్తూనే ఉంటుంది. అందుకే మనిషి ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదు. అయినా నీకెందుకు ఈ అనుమానం వచ్చింది? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నీకంటే మించిన వాళ్ళు ఎవరూ ఉండరు నందు. మీ అమ్మ దగ్గర కూడా నాకిచ్చిన మాట కోసం పోరాడావు. మానసికంగా చాలా నలిగిపోయావు. అయినా సరే నువ్విచ్చిన మాట తప్పలేదు. నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం నందు. సర్లే, నువ్వు త్వరగా రెడీ అయ్యరా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఆఫీస్కి వెళ్దాం. కథలు కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి నందు, ఏదో డల్గా ఉన్నావేంటి? అదేం లేదే, ఓకే. మేఘనా, నువ్వు చెప్పు. నందు డల్గా లేడు, ఏమైంది? ఏమవుతుంది, బానే ఉన్నాడుగా. లేదు, రాత్రి నో చెప్పద్దు. నైట్ ఏమైంది? ఏం లేదు, ఒక ప్రాజెక్ట్ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. తను ఫోన్ తీయలేదు. అదా? నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయి వాకింగ్కి వెళ్ళిపోయాను ఆరోహి. నైట్ వాకింగా? అవును, తనకి నైట్ వాకింగ్ చేయడం అలవాటు. అలా వెళ్ళి దారి తప్పి ఎటో వెళ్ళిపోయాడంట. ఓ రియలీ? నువ్వేమైనా చిన్న పిల్లాడివా నందు, దారి తప్పిపోవడానికి? వెరీ ఫన్నీ. మరైతే ఇంటికి ఎలా వచ్చావు? ఎవరో లిఫ్ట్ ఇచ్చారంట. ఓ అవునా, పోనీలే, లేదంటే అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడివేమో. మేఘనా, మొన్న నీ లైవ్ ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా నీ డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఓ థ్యాంక్ యూ. నీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి మేఘనా, దీని గురించి మాట్లాడాలి. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి లోపల వెయిట్ చెయ్యి, నేను వస్తున్నాను. ఓకే. ఏంటి ఆరోహి, నన్నేంటి అలా బుక్ చేస్తావు? ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని టెన్షన్ పడి చచ్చాను. ఏమో, మేఘనాకి నీకు మధ్య దాపరికాలేవి లేవు కదా, మొత్తం అంతా చెప్పేసేవేమో అనుకున్నాను. లేదంటే నేనెందుకు అంటాను? పైగా నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు, అందుకే అలా ఫ్లోలో వచ్చేసింది. నాకు అబద్ధాలాడే అలవాటు లేదు, అందుకే కదా మేఘన ముందు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నాకు కావాల్సింది కూడా అది. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నది. సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. ఇదిగో, నువ్వు వెళ్లాల్సిన రిసార్ట్ తాలూకు డీటెయిల్స్. ఏం రిసార్ట్? చెప్పాను కదా, ఎవ్రీ వీక్ ఒక విఐపి బ్యాచ్ ఒకటి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారని. డబ్బుల కోసం ఒక బ్రోకర్ గ్యాంగ్ వాళ్ళకి ఆడపిల్లల్ని సప్లై చేస్తోంది. పేదరికంలో ఉన్న అమ్మాయిల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని, వాళ్ళ అవసరాలని అవకాశంగా తీసుకుని ట్రాప్ చేసి ఈ వర్క్లోకి దింపుతున్నారు. సో నువ్వు కనుక ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నావు అంటే ఎంతో మందిని కాపాడిన వాడివవుతావు. ఇలాంటి దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఆరోహి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలను. ఈ ఆపరేషన్ నేను చేస్తున్నాను. దొరికావ్రా, కరెక్ట్ గా వచ్చి ట్రాప్ కి దొరికావ్. అయిపోయావ్, నీ చాప్టర్ క్లోజ్. ఇదిగో, ఈ రోజు చాలా మంచి రోజు. మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది.
ఈ రోజు మేఘంతో చెప్పేయి. ఒకవేళ సపోజ్ నేను మేఘనని ఒప్పించలేదు, అసలు నేను మేఘనతో మాట్లాడలేదనుకో, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తానా, సరాసరి స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అక్కడ దొరికిన ఏ ఎలకల మందో తెచ్చి ఇక్కడే ఈ నట్టింట్లోనే నేను మీ అమ్మ తినేసి నీ కళ్ళ ముందే చచ్చిపోతాం.